అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ వాదిస్తున్న చైనా ఆ రాష్ట్రంలోని ప్రాంతాలకు వరుసగా చైనీస్ పేర్లు పెడుతోంది. 2017 నుంచి భారత్ను ఇదే తరహాలో రెచ్చగొడుతున్న డ్రాగన్ ఇటీవలే 27 ప్రాంతాలకు పేర్లను ప్రకటించింది. మ్యాప్ వారికి తెరదీసిన చైనాకి ఇప్పుడు అదే మ్యాప్తో కౌంటర్ ఇచ్చింది మన భారత్ కూడా. పేర్లు మార్చడం వల్ల భూభాగంపై హక్కులు మారవని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రాంతాలు భౌగోళిక ప్రదేశాల ప్రామాణిక పేర్లను అధికారిక మ్యాప్లో గుర్తించింది. అసలేంటి పేర్ల వివాదం? ఈ 27 ప్రాంతాలకే ఎందుకు ప్రాధాన్యత? భారత్ చైనా సరిహద్దు వివాదం ఇప్పటిది కాదు. 1914లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా టిబెట్ మధ్య మాక్మోహన్ లైన్ అనే సరిహద్దు రేఖను నిర్ణయించింది. భారత్ దాన్నే ఇప్పటికీ చట్టబద్ధమైన సరిహద్దుగా పరిగణిస్తోంది. అయితే చైనా మాత్రం మాక్మోహన్ లైన్ ని గుర్తించడం లేదు. భారత్లో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ని తనదిగా చెబుతోంది చైనా. భారత్ మాత్రం అరుణాచల్ ప్రదేశ్ భారత అంతర్భాగమని స్పష్టం చేస్తోంది. భారత్ ను ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూనే ఉంది డ్రాగన్ కంట్రీ. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు పేర్లు మార్చుతూ తన వాదనను బలపరిచే ప్రయత్నం చేస్తోంది. మన దేశంలోని ప్రాంతాలకు చైనా పేర్లు పెడితే చూస్తూ ఊరుకోలేదు భారత్. మన దేశం మ్యాప్ లో గుర్తించిన ప్రామాణిక పేర్లను భారత్ అధికారికంగా నమోదు చేసింది. ఇదొక విధంగా చైనా మ్యాప్ వారికి భారత్ మ్యాప్ తోనే ఇచ్చిన సమాధానం, కౌంటర్ కూడా. అలాగే భారత పరిపాలనలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు అధికారిక కార్టోగ్రాఫిక్ గుర్తింపుని మరింత స్పష్టం చేయడమే దీని యొక్క లక్ష్యం. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అనే తన వైఖరిని రాజకీయంగానే కాకుండా పరిపాలన, భౌగోళిక, మ్యాప్ స్థాయిలోనూ స్పష్టం చేస్తోంది. ఇప్పుడు 27 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు ఇవ్వడం ద్వారా అదే వ్యూహంలో మరో అడిగిది. వీటిలో లాంగ్జు, మాజా, బిసా, జోలా, రిజాలా, పకుర్లా, థాగ్లా, సంభో సరోవర్, బారా కుందున్, ఛోటా కుందున్, ధన్బారి, జైరాంపూర్, రామ్నగర్, జస్వంత్ నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. 27 ప్రాంతాల్లో 4 పర్వత మార్గాలు, ఎత్తైన సరస్సు, భౌగోళిక ప్రాంతాలు, స్మారక ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో ఈ జాబితాలో సాధారణ ప్రాంతాలే కాదు, 1962 యుద్ధంతో ముడిపడిన ప్రాంతాలు, వ్యూహాత్మకంగా కీలకమైన పర్వత మార్గాలు, 1962 యుద్ధ వీరుల స్మారకాలు కూడా ఉన్నాయి. ఈ పేర్లను కూడా అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి స్థానికులు, స్వదేశీయులకు సులభంగా గుర్తుండేలా ప్రాంతాల పేర్లను అధికారికంగా మ్యాప్లో చేర్చారు. తద్వారా ఆ ప్రాంతానికే కాకుండా చరిత్రకి, పరిపాలనకి, భౌగోళిక ఉనికికి గుర్తింపు ఇచ్చినట్లయింది.